థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ లార్డ్. యేసు రాజా నీ మహిమ నాలో ఉండని, యేసు రాజా నీ కృపా నాపై నిలువని, యేసు రాజా నీ మహిమ నాలో ఉండని, యేసు రాజా నీ కృపా నాపై నిలువని, నీ కన్నా నాకెవరు ఉన్నారని, నీ కన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగానే బ్రతకాలని, నీ సాక్షిగానే బ్రతకాలని, యేసు రాజా నీ మహిమ నాలో ఉండని, యేసు రాజా నీ కృపా నాపై నిలువని, ఏ స్థితిలో నేనుండినా ఆ స్థితిలో నీతో ఉండాలని, క్రీస్తుతో కూడా నా జీవము నీ యొద్ద దాచి ఉంచావని, ఏ స్థితిలో నేనుండినా ఆ స్థితిలో నీతో ఉండాలని, క్రీస్తుతో కూడా నా జీవము నీ యొద్ద దాచి ఉంచావని, నీ కన్నా నాకెవరు ఉన్నారని, నీ కన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగానే బ్రతకాలని, నీ సాక్షిగానే బ్రతకాలని, యేసు రాజా నీ మహిమ నాలో ఉండని, యేసు రాజా నీ కృపా నాపై నిలువని, నేను ఇప్పుడు ఏమై ఉన్నా అది నీ కృపయని చాటాలని, ఆశ్రయమైన నీ ప్రేమను అర్హత లేని నాపై చూపావని, నేను ఇప్పుడు ఏమై ఉన్నా అది నీ కృపయని చాటాలని, ఆశ్రయమైన నీ ప్రేమను అర్హత లేని నాపై చూపావని, నీ కన్నా నాకెవరు ఉన్నారని, నీ కన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగానే బ్రతకాలని, నీ సాక్షిగానే బ్రతకాలని, యేసు రాజా నీ మహిమ నాలో ఉండని, యేసు రాజా నీ కృపా నాపై నిలువని, నా యజమానివి నీవేనని అనుకోని గడియలో వస్తావని, నా జీవితమే ఒక తలాంతని
యజమానివి నీవేనని అనుకోని గడియలో వస్తావని నా జీవితమే ఒక తలాంతని నీకే అంకితం కావాలని నీకన్నా నాకెవరు ఉన్నారని నీకన్నా నాకెవరు ఉన్నారని నీ సాక్షిగానే బ్రతకాలని నీ సాక్షిగానే బ్రతకాలని యేసురాజా నీ మహిమ నాలో ఉండని యేసురాజా నీ కృప నాపై నిలువని పెండ్లి కుమారుడు నీవేనని వెలుగుచున్నది విటివి నీవేనని కలంకమేలేని కన్యకనై ప్రియుడా నీలో కలవాలని పెండ్లి కుమారుడు నీవేనని వెలుగుచున్నది విటివి నీవేనని కలంకమేలేని కన్యకనై ప్రియుడా నీలో కలవాలని నీకన్నా నాకెవరు ఉన్నారని నీకన్నా నాకెవరు ఉన్నారని నీ సాక్షిగానే బ్రతకాలని నీ సాక్షిగానే బ్రతకాలని యేసురాజా నీ మహిమ నాలో ఉండని యేసురాజా నీ కృప నాపై నిలువని యేసురాజా నీ మహిమ నాలో ఉండని యేసురాజా నీ కృప నాపై నిలువని మహాగణుడా మహోన్నతుడా నీ ప్రజలకు నీవే ఆశ్రయపురము మహాగణుడా మహోన్నతుడా నీ ప్రజలకు నీవే ఆశ్రయపురము పగటిలో నీవే మేఘస్తంభము రాత్రిలో నీవే అగ్నిస్తంభము పగటిలో నీవే మేఘస్తంభము రాత్రిలో నీవే అగ్నిస్తంభము రాత్రిలో నీవే అగ్నిస్తంభము రాత్రిలో నీవే మేఘస్తంభము మహాగణుడా మహోన్నతుడా నీ ప్రజలకు నీవే ఆశ్రయపురము మహాగణుడా మహోన్నతుడా నీ ప్రజలకు నీవే ఆశ్రయపురము యెహోవా నీవే నా కాపరివి నాకు ఏమీ కొదువలేదు యెహోవా నీవే నా కాపరివి నాకు ఏమీ కొదువలేదు పచ్చిక గల చోట్ల పరుండా చేసి శాంతి
జలముల యొద్ద నడిపితివి పచ్చిక గల చోట్ల పరుండ చేసి శాంతి జలముల యొద్ద నడిపితివి శాంతి జలముల యొద్ద నడిపితివి శాంతి జలముల యొద్ద నడిపితివి మహాగణుడా మహోన్నతుడా నీ ప్రజలకు నీవే ఆశ్రయపురము మహాగణుడా మహోన్నతుడా నీ ప్రజలకు నీవే ఆశ్రయపురము గాఢాంధకార లోయలలో నడచినను నేను భయపడను గాఢాంధకార లోయలలో నడచినను నేను భయపడను నీ దుడ్డు కర్రయు నీ దండమును నా తోడై నన్ను ఆదరించును నీ దుడ్డు కర్రయు నీ దండమును నా తోడై నన్ను ఆదరించును నా తోడై నన్ను ఆదరించును నా తోడై నన్ను ఆదరించును మహాగణుడా మహోన్నతుడా నీ ప్రజలకు నీవే ఆశ్రయపురము మహాగణుడా మహోన్నతుడా నీ ప్రజలకు నీవే ఆశ్రయపురము నా శత్రువులా ఎదుట నీవు నా భోజనము సిద్ధము చేసి నా శత్రువులా ఎదుట నీవు నా భోజనము సిద్ధము చేసి నూనెతో తలను అంటితివయ్యా నా గిన్నె నిండి పొర్లుచున్నది నూనెతో తలను అంటితివయ్యా నా గిన్నె నిండి పొర్లుచున్నది నా గిన్నె నిండి పొర్లుచున్నది నా గిన్నె నిండి పొర్లుచున్నది మహాగణుడా మహోన్నతుడా నీ ప్రజలకు నీవే ఆశ్రయపురము మహాగణుడా మహోన్నతుడా నీ ప్రజలకు నీవే ఆశ్రయపురము నా బ్రతుకు దినములన్నీయును కృపాక్షేమాలే వెంట వచ్చును నా బ్రతుకు దినములన్నీయును కృపాక్షేమాలే వెంట వచ్చును యెహోవాని మందిరములో చిరకాలము నేను నివసింతును యెహోవాని మందిరములో చిరకాలము నేను నివసింతును చిరకాలము నేను నివసింతును చిరకాలము నేను నివసింతును మహాగణుడా మహోన్నతుడా నీ ప్రజలకు నీవే ఆశ్రయపురము మహాగణుడా మహోన్నతుడా
ఆశ్రయపురము. పగటిలో నీవే మేఘా స్తంభము, రాత్రిలో నీవే అగ్ని స్తంభము. పగటిలో నీవే మేఘా స్తంభము, రాత్రిలో నీవే అగ్ని స్తంభము. రాత్రిలో నీవే అగ్ని స్తంభము, పగటిలో నీవే మేఘా స్తంభము. మహాగణుడా మహోన్నతుడా, నీ ప్రజలకు నీవే ఆశ్రయపురము. మహాగణుడా మహోన్నతుడా, నీ ప్రజలకు నీవే ఆశ్రయపురము. ఆమేన్. Jesus, praise the Lord. Hallelujah. Thank you. Hallelujah. Hallelujah. Jesus. Hallelujah. Monitor పంచాలి. Hallelujah. యేసువే యేసువే పా. Hallelujah. Thank you, Jesus. Thank you. Amen. 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 Thank you. Hallelujah. Hallelujah. Jesus, 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 Jesus. తనకు తెలియలేదు అట్లా. Jesus, praise the Lord. Oh, hallelujah. Amen, Jesus. యేసు రక్తమే జయం, జయకర్త, జయకర్త. Okay. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Okay. Hallelujah. Thank you. Hallelujah. Hallelujah. యేసువే hallelujah. బలవంతుడా బహుప్రియుడా. పాడుకుందామా? నా జీవిత ఆశలన్నీ నీవే గద యేసయ్యా. అందరూ కలిసి పాడు. నీ జీవన శైలిలోనే నన్ను బ్రతికించుమా. నా జీవిత ఆశలన్నీ నీవే గద యేసయ్యా. నీ జీవన శైలిలోనే నన్ను బ్రతికించుమా. బలవంతుడా బహుప్రియుడా, బలవంతుడా బలవంతుడా బహుప్రియుడా. నా జీవిత ఆశలన్నీ నీవే గద యేసయ్యా. నీ జీవన శైలిలోనే నన్ను బ్రతికించుమా. నా జీవిత ఆశలన్నీ నీవే గద యేసయ్యా. నీ జీవన శైలిలోనే నన్ను బ్రతికించుమా. బలవంతుడా బహుప్రియుడా, నిత్య జీవ మాటలు వదలి నేనెటు పోగలను.
జీవదాత నీలో నేను అగ్నిగారగలాలని నిత్య జీవ మాటలు వదలి నేనిటు పోగలను. జీవదాత నీలో నేను అగ్నిగారగలాలని ఇదే నా కోరిక, అదే నీ ఆకాంక్ష. ఇదే నా కోరిక, అదే నీ ఆకాంక్ష. బలవంతుడా బహుప్రియుడా, బలవంతుడా బహుప్రియుడా. విశ్వాస పోరాటములో ఎండమావులెదురైనా గుండె చెదరిపోనీయక అండవై నిలిచావే. విశ్వాస పోరాటములో ఎండమావులెదురైనా గుండె చెదరిపోనీయక అండవై నిలిచావే. పోరు నీవే గెలిచావు, జయము నాకు ఇచ్చావు. పోరు నీవే గెలిచావు, జయము నాకు ఇచ్చావు. బలవంతుడా బహుప్రియుడా, బలవంతుడా బహుప్రియుడా. నీ ప్రజల క్షేమము కోరి సంద్రమును కాయలు చేసి ఆకాశ గగనము చీల్చి అన్వేషవే. నీ ప్రజల క్షేమము కోరి సంద్రమును కాయలు చేసి ఆకాశ గగనము చీల్చి అండవై నిలిచావే. అద్భుతాలు చేశావు, నీ ప్రజలను కూర్చావు. అద్భుతాలు చేశావు, నీ ప్రజలను కూర్చావు. అద్భుతాలు చేశావు, నీ ప్రజలను కూర్చావు. బలవంతుడా బహుప్రియుడా, బలవంతుడా బహుప్రియుడా. నా జీవిత ఆశలన్నీ నీవే గదా యేసయ్యా. నీ జీవన శైలిలోని నన్ను బ్రతికించుమా. నా జీవిత ఆశలన్నీ నీవే గదా యేసయ్యా. నీ జీవన శైలిలోని నన్ను బ్రతికించుమా. బలవంతుడా బహుప్రియుడా, బలవంతుడా బహుప్రియుడా. యూదాని వంశములో నిలిచియున్న శేషమును వేరు తన్ని వీరికి విరివిగా ఫలించునే. యూదాని వంశములో నిలిచియున్న శేషమును వేరు తన్ని వీరికి ఎదిగి విరివిగా ఫలించునే. వాగ్దానమిచ్చావు, ఇదే సూచనన్నావు. వాగ్దానమిచ్చావు, ఇదే సూచనన్నావు. బలవంతుడా బహుప్రియుడా, బలవంతుడా బహుప్రియుడా. నా జీవిత ఆశలన్నీ నీవే గదా యేసయ్యా. నీ జీవన శైలిలోని నన్ను బ్రతికించు. పాడదాం. నా జీవిత ఆశలన్నీ. ఆమేన్. జీసస్ లార్డ్. హల్లెలూయా,
హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. నా జీవిత ఆశలన్నీ నీవే గదా యేసయ్యా, నీ జీవన శైలిలోనే నన్ను బ్రతికించుమా. నా జీవిత ఆశలన్నీ నీవే గదా యేసయ్యా, నీ జీవన శైలిలోనే నన్ను బ్రతికించుమా. నీ ప్రజల క్షేమము కోరి సంద్రమును కాయలు చేసి ఆకాశ గగనము చీల్చి ఆహారమిచ్చావే. నీ ప్రజల క్షేమము కోరి సంద్రమును కాయలు చేసి ఆకాశ గగనము చీల్చి ఆహారమిచ్చావే. అద్భుతాలు చేశావు, నీ ప్రజలను కూర్చావు. అద్భుతాలు చేశావు, నీ ప్రజలను కూర్చావు. బలవంతుడా బహుప్రియుడా, బలవంతుడా బహుప్రియుడా, ప్రియుడా 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 ప్రియుడా, బలవంతుడా బహుప్రియుడా, బలవంతుడా బహుప్రియుడా. ఓ నా జీవిత ఆశలన్నీ నీవే గదా యేసయ్యా, నీ జీవన శైలిలోనే నన్ను బ్రతికించుమా. నా జీవిత ఆశలన్నీ నీవే గదా యేసయ్యా, నీ జీవన శైలిలోనే నన్ను బ్రతికించుమా. బలవంతుడా బహుప్రియుడా, బహుప్రియుడు బలవంతుడు ఆరాధించుట మనకెంత భాగ్యము. హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ లార్డ్. ప్రియుని ఆరాధన చేద్దాం. ఈ బలవంతుడు ఆయన నిత్య జీవపు మాటలు, ఓ అగ్ని వంటి ఆయన మాటలు, ఆదరణ కలిగించు మాటలు, అభిషేకించు మాటలు. దేవా నిన్ను స్తుతిస్తున్నా, మహిమపరుస్తున్నా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. లార్డ్ నిత్య జీవ మాటలు వదలి నేనెటో పోగలను. జీవదాత నీలో నేను అగ్నిగారగలాలని. నిత్య జీవ మాటలు వదలి నేనెటో పోగలను. జీవదాత నీలో నేను అగ్నిగారగలాలని. ఇదే నా కోరిక, అదే నీ ఆకాంక్ష. ఇదే నా కోరిక, అదే నీ ఆకాంక్ష. ఇదే నా కోరిక, అదే నీ ఆకాంక్ష. నా కోరిక నా కోరిక నా కోరిక ఇది నా కోరిక, అది నీ ఆకాంక్ష. ఇది నా కోరిక, అది నీ ఆకాంక్ష. బలవంతుడా బహుప్రియుడా, పాడదాం. బలవంతుడా బహుప్రియుడా, ప్రియుడా 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 ప్రియుడా, బలవంతుడా బహుప్రియుడా. బలవంతుడా బహుప్రియుడా
బలవంతుడా బహుప్రియుడా నా జీవిత ఆశలన్నీ నీవే గద యేసయ్యా నీ జీవన శైలిలోని నన్ను బ్రతికించుమా నా జీవిత ఆశలన్నీ నీవే గద యేసయ్యా నీ జీవన శైలిలో బ్రతికించుమా నా జీవిత ఆశలన్నీ నీవే గద యేసయ్యా నీ జీవన శైలిలోనే నన్ను బ్రతికించుమా నా జీవిత ఆశలన్నీ నీవే గద యేసయ్యా నీ జీవన శైలిలోనే నన్ను బ్రతికించుమా బలవంతుడా బహుప్రియుడా బలవంతుడా బహుప్రియుడా ఆమేన్ లార్డ్ జీసస్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, ఈ మంచి తరుణాన్ని మీరు మాకు ఇచ్చారు. మేము ఏ పాటి వారం ప్రభువా, అల్పులమై ఉండగా, గురి ఎరగని వారమై ఉండగా ప్రభువా, ఆదరించుటకు ఆప్తుడెవరు లేని వారమై ఉండగా మీ ఆత్మ మాకెంత సమీపం చేసావు తండ్రి. నువ్వెంతగా మమ్మల్ని ఆదుకోవటానికి తండ్రి. నిన్ను కలిగి జీవించుట మా జీవిత భాగ్యం. బిడ్డలందరూ కూడా ఈ గ్రహింపు గుర్తింపు కలిగి ఉండడానికి సహాయం చేయండి. లోకము తన ఆశలతో గతించిపోక దేవుని చిత్తం జరిగించటం, దేవుని ఆశను, ఉద్దేశమును, సంకల్పమును నెరవేర్చడానికి అల్పులమైన మమ్మల్ని ఎందుకు పిలుచుకున్నావో తెలియదు. ఏ విధమైన ఆటుపోట్లైనప్పటికీ స్థిరపరిచి బలపరిచి అనేకుల హృదయాలు దేవుని తట్టు తిప్పు నక్షత్రంగా, సాధనాలుగా బిడ్డలను, కుటుంబాలను మీరు మార్చండి, కనికరించండి. యేసు రక్తపు కోట్ల మరుగు చేయండి. ఉన్న కొద్ది నిమిషాలు మాకు ప్రయోజనకరంగా మార్చండి. శ్రేష్టమైన నామములో స్తుతించి ఆరాధన చేసి మహింపరచి వేడుకుంటాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గత బైబిల్ క్లాస్లో మనం ఒక చోట ఆగాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 19వ వచనం నుండి 22 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకున్నాం. అందులో 19, 20, 21, 22 4 మాటలు. ఈ 4 మాటల్ని 5 భాగాలుగా విభజించుకున్నాం. ఈ 5 భాగాలు 2 విషయాలు మాత్రమే గత వారం ధ్యానం చేసుకున్నాం. ఆ మొదటి విషయం చెప్పగలరా? తనలో ఆత్మీయత ప్రారంభం. అతను భౌతికంగా తనను తాను చూసుకున్నాడని చెప్పాను. భౌతికంగా తనను తాను చూసుకున్నప్పుడు తనలో ఏం ప్రారంభమైంది? ఆత్మీయత ప్రారంభమైంది. తను ఎవరో తను గుర్తించినప్పుడు పౌలు నిజమే, మనం గుర్తించింది నిజమే అని ఎప్పుడైతే గ్రహించగలిగాడో, అయ్యా ఈ రీసౌండ్ రాకుండా చూడు ఒకసారి. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ జీసస్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పెంచు. అదేంద్ర మరి వెనక్కి వెళ్ళిపోయావా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ జీసస్.
జీసస్, జీసస్. థ్యాంక్ యూ. హల్లెలూయా. ఓ ప్రైజ్ ద లార్డ్. బాగా డల్ అయిపోయింది నాయన. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ఆమేన్, 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 ఆమేన్. తనను భౌతికంగా తనను తాను చూసుకున్నప్పుడు ఏమి ప్రారంభమైందన్నాము? తనలో ఆత్మీయత ప్రారంభమైంది. మొదటి భాగం 19వ వచనం. తర్వాత మరలా అందులో 19వ వచనంలో రెండవ భాగం ఏమని ధ్యానం చేసుకున్నాం? తనలో యేసుక్రీస్తుతో మంచి అనుబంధం ప్రారంభం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తుతో మంచి అనుబంధము ప్రారంభమైంది. ఈ మూడవ విషయం 20వ వచనంలోకి వెళ్దాం. ఈ రోజున తనను యేసే దేవుని కుమారుడని ప్రకటించుట ప్రారంభం. ఎప్పుడైతే తనలో ఆత్మీయత ప్రారంభమైందో, రెండవదిగా దేవునితో ఒక అనుబంధం ప్రారంభమైందో, వెంటనే అతడు ఏం చేయలేకపోయాడంటే మౌనంగా ఉండలేకపోయాడు. మౌనంగా అతడు ఉండలేక ఏమి ప్రారంభించాడంటే యేసే దేవుని కుమారుడని ప్రకటించడం ప్రారంభించాడు. 20వ వచనం చదువుకుందాం అందరం కలిసి. కాకపోయినా ఒకరు నాకు అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. ఇప్పుడు ఆ భాగం మీరు చూడకుండానే మనం వెళ్ళకూడదు కదా. అపోస్తుల కార్యములు దయచేసి 9వ అధ్యాయం 20వ వచనం. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని, వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల తండ్రి, ఈ రెండవ సెషన్లో కూడా మీ దయగల సన్నిధి మాకు తోడుగా ఉంచండి. అవును ప్రభువా, నువ్వెంత గొప్ప దేవుడు తండ్రి, ఘనమైన కార్యాలు చేసే దేవుడు. పౌలులో ఎంత శక్తిని ప్రభువా మీరు పురికొల్పింది మీరే. ప్రభువా ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నాడో ఎంతో బలమైన స్థాయికి వెళ్ళిపోవడానికి, ఆ మెట్లోకి వెళ్ళటానికి, యేసే దేవుని కుమారుడని ప్రకటించడానికి అతనికి ప్రభువా ఎన్ని అడ్డులు ఉంటాయో, ఆ సందర్భం ఎన్ని ఆటంకాలు ఉంటాయో, అయినను మీరు తనలో ఎంత జీవ శక్తిని ఉత్పన్నం చేశారు ప్రభువా. దేవా మీరు కూర్చారు, మీకు స్తోత్రం. దేవ ఈ దినమున ఈ మాటల్లో మేము గొప్ప పాఠాన్ని నేర్చుకోవడానికి సాయం చేయండి, ఆశీర్వదించమని యేసు అధికారము గల శక్తిగల నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం ఇక్కడ గమనిస్తే పౌల్లో ఎంత గొప్ప చేంజ్, గొప్ప మార్పు. ఒక కాలంలో యేసు పేరు ఎత్తితే వాళ్ళని చెరపట్టి చంపి రక్తాన్ని ఒలికించిన భయంకరమైన వ్యక్తి. అతను స్థితి మారిపోయింది. మునుపున్న హృదయము కాదు, మునుపున్న అంతరంగం కాదు. లోపల ఒక న్యూ ఎస్టాబ్లిష్మెంట్, ఆ న్యూ స్ట్రక్చర్, అది చూస్తేనే ఆశ్చర్యం వేస్తుంది. అరే ఆ మనిషేనా ఈ మనిషి? ఇతనిలోనికి ఇంత రావడానికి కారణం ఏంటి? ప్రియులరా, వింటున్న మనం నిజంగా దేవుడు ఈ మాటలు మన చెవిలో పడేటట్లుగా చేసిన దేవుడు మహిమ పడును కాక.
మనం ఎన్నో వినొచ్చు. దేవుడు మహిమపడును కాక. మనం ఎన్నో వినొచ్చు, ఎన్నో సందర్భాలు వినొచ్చు. ఇంతకంటే నూతనమైన భౌతికంగా టెక్నాలజీ, ఎంతో గొప్ప టెక్నాలజీ మన చెవులతో వినొచ్చు. ఎందుకంటే ఈ రోజున్న టెక్నాలజీ రేపు చూడలేం, నిన్నున్న టెక్నాలజీ ఈరోజు చూడలేం. ఫోనే తీసుకోండి, ఆ ఫోన్లో అసలు నెలకి దానిలో ఉన్న ఆప్షన్స్ అన్నీ మారిపోతున్నాయి, ఫ్యూచర్స్ అన్నీ మారిపోతున్నాయి. దాని డెవలప్మెంట్ ఇప్పుడు మానవ మేధస్సు అర్థమవుతుంది కదా, మానవ మేధస్సు అర్థమవుతుంది కనుక మేధాశక్తిని చూస్తే ఒకరికి మించి ఇంకొకరు పనిచేస్తున్నారు. ఒక దేశానికి మించి ఇంకొక దేశం పనిచేస్తుంది, ఒక సైంటిస్ట్కి మించి ఇంకొక సైంటిస్టు పనిచేస్తున్నారు. అలాగ పెరిగిపోతున్నాయి. అలా చూస్తున్నప్పుడు ప్రపంచం అంతు చిక్కదు, టెక్నాలజీ అంతు చిక్కదు. కానీ అటువంటి పరిస్థితుల మధ్యలో దాన్ని చూసి దీన్ని చూస్తే మనకు అది అర్థం కాదు. అది భౌతికం, ఇది ఆధ్యాత్మికం. దేవునికి స్తోత్రం. అది భౌతికము, ఇది ఆధ్యాత్మికం. ఆ మనసుతో దీన్ని చూస్తే ఏమాత్రం అంతు చిక్కదు. టెక్నాలజీని చూసి దీన్ని చూస్తే పిచ్చోళ్ళు అనుకుంటారు అంతే. నేను అంటాను, ఒక ఉగ్రుడు తీవ్రవాది, ఒక తీవ్రవాది యేసే దేవుని కుమారుడని ప్రకటించడం అంత సామాన్యమైన కార్యం కాదు. ఇప్పుడు చెప్పుకోవడానికి ఇది సులభంగానే ఉంది, కానీ ఆ దినాల్లో అతను చూస్తూ అతను మాటలుంటున్న వాళ్ళు ఎంతోమంది కలవరపడ్డారు. అక్కడున్న అననీయే గందరగోళం అయిపోయాడు. అయ్యయ్యో ప్రభువా, దేవుడే మాట్లాడుతున్నాడు అన్నయ్యతో. అన్నయ్య ఇదిగో సౌలు అక్కడ ప్రార్థన చేస్తున్నాడంటే ఓయమ్మ గడగడ వణికిపోతున్నాడు అననీయ. ప్రభువా ఆగండి, ఆ మనుషుని గురించి మాకు బాగా తెలుసు, ఆయన మామూలుడు కాదయ్యా, అతను మారు రూపంలో వస్తుంటాడు ఇక్కడికి. అలాగైనా నమ్మాల్సిందే. ఎందుకంటే ఒక తీవ్రవాది, ఒక ఉగ్రవాది వచ్చి యేసు ప్రభు దేవుడు అని చెప్పి ఆరాధన చేస్తున్నాడు అనుకోండి, ఇక్కడ నమ్మగలవా? అబ్బే, గవర్నమెంటే చెప్తుంది నమ్మబాకండి, చాలా డేంజరస్. కాబట్టి ఇలా తీవ్రంగా ఉన్నాయి ఈ పరిస్థితులు అని అన్నప్పుడు ఈ వ్యక్తిని చూసి చాలామంది అలాగే అనుకున్నారు. ప్రియులారా గమనించాలి, మనుషుల దృష్టికి మనం అలా కనబడొచ్చేమో, కానీ దేవుని దృష్టికి ఆయన బిడ్డలు విలువైన వారు, ఆయన బిడ్డలు ప్రత్యేకమైన వారు. నిన్నున్నట్టే నువ్వు ఇలాగ ఉంటావు ఈరోజు కూడా అని అనుకోవడం నా కనుదృష్టితో చూడటమే తప్ప దేవుని కనుదృష్టి అలాంటిది కాదు. నిన్న ఒక రకమైన హృదయం ఉండొచ్చు, ఈరోజు నీ జీవితంలో పశ్చాత్తాపం రావచ్చు, ఈరోజు నీ జీవితంలో ప్రభావం నిన్ను ఆవరించవచ్చు, ఈరోజు నీ జీవితంలో పరిపక్వత రావచ్చు, ఈరోజు నీ జీవితంలో ప్రభువుతో కలుసుకొని దేవుని మహిమపరిచే ప్రక్రియ నీలో పుట్టొచ్చు, దాహాన్ని నీలో పుట్టించవచ్చు. దీనికి మానవ జ్ఞానము దాంతో పోల్చడానికి వీలు లేదు. హల్లెలూయా. యేసే తన జీవితంలో యేసే దేవుని కుమారుడని ప్రకటించడం ఏమైంది? ప్రారంభమైంది. అది చూడండి, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 19 నుండి కొన్ని మాటలు. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి. ఏ విషయంలో? స్టెఫెను విషయంలో ఏమి చదివిన? చదువు. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యము బోధింపక ఫెనీకే కుప్రా అంతియోకియ ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రీయులు కొందరును
కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తం వారికి తోడయుండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకయ వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. ప్రభుని స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. చదువు. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియోకయకు తోడుకొని వచ్చెను. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. పట్టబడిన వెంటనే బర్నబాతో కూడా సౌలు కలుసుకొని ఎంత ప్రయాసపడ్డాడో ఇక్కడ మనకు తేటగా కనబడుతుంది కదా, ఎంత ప్రయాసపడ్డాడో. కాబట్టి దేవుని ఆత్మచేత పట్టబడిన ఒక బిడ్డ నిరుపయోగంగా నిష్ప్రయోజనకరంగా ఉన్నాము అంటే ఆలోచించాల్సింది, ఆలోచన చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేని కొరకు తయారు చేయబడ్డ వస్తువు ఆ పనినది నెరవేరుస్తుంది. అవునా కాదా? వాషింగ్ మిషన్ ఉంది, బట్టలు వాష్ చేయడానికి అది ఉపయోగం. దానికనే తయారు చేశారు, మ్యానుఫ్యాక్చరింగ్ అందుకే తయారు చేశారు. గ్రైండర్ ఉంది, రుబ్బడానికి అది ఉపయోగపడుతుంది, దానికనే తయారు చేయబడింది. మిక్సీ ఉంది, మిక్సీ అది కూడా పిండి మెత్తని చేయడానికి అది తయారు చేయబడింది, దాని పని అది చేస్తుంది. మిషన్లో పెట్టడమే, స్విచ్ ఆన్ చేయడమే ఆలస్యం, దాని పని అది యాంత్రికంగా చేస్తుంది. యాంత్రిక విధానంలో వేటి పని అవి చేయడానికి మానవుని జ్ఞానం సంకల్పించి ఆ పని చేస్తుంటే దేవుని ఆత్మచేత కన్న మనం, దేవుని ఆత్మచేత ప్రత్యేకించబడిన మనం, దేవుని ఆత్మచేత పట్టబడిన మనం నిరుపయోగంగా ఉండడం ఎంతో విచారకరమైన విషయం. కాబట్టి మనం ఏం చెయ్యాలి, మనం ఎలా చెయ్యాలి? దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మనం ఆలోచిస్తాం. దేవుని ఆత్మచేత పట్టబడింది వాస్తవమైతే మనం ఏమి చెయ్యాలి అని అంటే, చూడండి, పట్టబడిన బిడ్డ ముందు ఈ విషయాన్ని వినండి, తర్వాత మనం ఏం చేయాలి. పట్టబడిన బిడ్డ సన్నిధిని కలిగి ఉంటూ రావాలి. సన్నిధిని చెప్పండి, కలిగి ఉంటూ రావాలి. ఏదో ఆదివారం ఒకరోజు ఆరాధన చేస్తే సరిపోదు. ఆదివారం ఒక పూట బైబిల్ ఎత్తుకుంటే వాస్తవంగా చెప్తున్నాను, ఏమీ అర్థం కాదు. దేవుడు నిన్ను కన్నాడు, క్రీస్తు రక్తం నిన్ను ప్రత్యేకించింది, దేవుని ఆత్మచేత పట్టబడ్డాం. ఎప్పుడు పట్టబడ్డామో చూడండి, భౌతికంగా తనను తాను చూసుకున్నాడు సౌలు. అయ్యో, ఎంత భయంకరమైన వాడిని, నా చేతులే కదా రక్తాన్ని ఒలికించింది, అయ్యయ్యో ఎంత పని నేను చేశాను, ఇట్లా బతికానా నిత్యము ప్రలాపించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆ క్రియ అతనిలో జరిగిందో తనలో ఏమి ప్రారంభమైంది చెప్పండి? ఆత్మీయత ప్రారంభమైంది. కూడా లోకం తరమొచ్చు, లోకం భయపెట్టొచ్చు, లోకం చిక్కుల్లో పడేయచ్చు, కానీ నిత్యము నేను వెంటాడవలసిన ఒక క్రియ ఏంటంటే ఆత్మీయత ప్రారంభం. అనేక జనుల్లో మనం కలవచ్చు, అనేక జనులతో సహవాసం చేయొచ్చు, అనేక జనుల్లో కూర్చొని మాట్లాడొచ్చు, కానీ
నిత్యము నీలో ఆత్మీయత ప్రారంభమవుతూనే ఉంది. ఆత్మీయత నేను ప్రత్యేకపరచాలి. అక్కడ కూడా నీ మాటల్లో ఒక ప్రత్యేకత అక్కడ కనపడుతుంది. నీ శైలి, జీవన శైలిలో ఒక ప్రత్యేకత జనంలో కనపడుతుంది. చూసే ప్రజలే అనుకుంటారు, ఓహో వీళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు కాదు, వీళ్ళ క్రియలు వేరుగున్నాయి, వీళ్ళ అలవాట్లు వేరుగున్నాయి. దేవుని బిడ్డలారా, ఎందువల్ల ఈ మాట అనగలుగుతున్నారు అని అంటే లోకం కూడా చూడండి, తానెవరో గ్రహించిన తర్వాత, తనలో ఆత్మీయత ప్రారంభమైన తర్వాత దేవునితో ఒక బలమైన అనుబంధం కలిగి ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవునితో అనుబంధం కలిగింది. ఈ రెండు లేకపోతే యేసే దేవుని కుమారుడని ప్రకటించనే లేవు. ఈ రెండింట్లో మనం వేరు తన్ని పారకపోతే, ఈ రెండింట్లో మనం బలపరచబడకపోతే, నీవు ఎవరో తెలియకపోతే, నీలో ఆత్మీయత ప్రారంభం కాకపోతే, నీలో దేవునితో బలమైన అనుబంధం ప్రారంభం కాకపోతే, కాకపోతే బిడ్లారా చీకట్లో ఉన్నట్టే. ఎక్కడున్నట్టే? చీకట్లో ఉన్నట్టే. మనం వెలుగులో ఉన్నామని చెప్పుకుంటాం, కానీ మనం ఎక్కడున్నాం? చీకట్లోనే ఉన్నాం. సత్యానికి లోకానికి తేడా నీకు తెలియకపోతే, విశ్వాసికి అవిశ్వాసికి తేడా తెలియకపోతే, లోకానికి దైవత్వానికి తేడాను గ్రహించలేకపోతే ఎక్కడున్నట్టు? చీకట్లో ఉన్నట్టు. అందుకే పౌలు దాన్ని గ్రహించుకొని పౌలు ఏం చేయడం మొదలుపెట్టాడంటే, తన జీవితంలో సువార్తను సంవత్సరం నాళ్ళు అతడు దొల్లి పొర్లి చేసిన పని ఏంటంటే, చదవండి 2 కొరింథీ 4వ అధ్యాయం 15వ వచనం చేశాడు. ఏం చేశాడు చూడండి. 2 కొరింథీ 4:15 వచనం. విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని మాట్లాడి తిని అని వ్రాయబడిన ప్రకారము విశ్వసించకపోతే, గ్రహించకపోతే దేని గురించి? కొంతమంది మాట్లాడుతుంటారు, తల ఉండదు తోకుండదు కదా, ఏడాగోడంగా ఏదో దాన్ని ముందేసి దీన్ని వెనకేసి. కొంతమంది అనుకుంటారు, ఏందిరా మనిషి మాట అసలు ఏం అర్థం కాదు, ఏందిరా మాట. పౌలు క్లియర్గా చెప్తున్నాడు, విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని అని వ్రాయబడింది. అది కూడా చెప్తున్నాడు, అని వ్రాయబడింది అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మగలవారమై ప్రభువైన యేసును లేపినవాడు, యేసుతో మమ్మును కూడా లేపి, ప్రభువైన యేసును లేపినవాడు తండ్రి ఆయనతో కూడా మమ్మల్ని కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. స్తోత్రం. ఎంత చక్కగా విభజించాడో మీరు ఆలోచించండి బిడ్లరా. యేసే దేవుని కుమారుడని ప్రకటించుట్లో విశ్వసించకుండా మాట్లాడలేదు అతను. ఒక మాటలో మనం చెప్పాల్సి వస్తే, ఇక్కడ పౌలు చీకటిని వెలుగుని ఏం చేస్తున్నాడు చెప్పండి? వేరు చేసేస్తున్నాడు. తాను చెప్పుకుంటూ ఒక మాట అన్నాడు, నేను ఒకప్పుడు చీకట్లో ఉన్నాను, దాన్ని నేను విశ్వసించాను, ఇప్పుడు గ్రహించాను. అబ్బాబాబాబాబా, నేను విశ్వసించి తిని గనుక మాట్లాడుతున్నాను. ఒక కాలము లాంటిది కాదు. తండ్రి అయిన దేవుడు కుమారుని ఎలా లేపాడో అలాగే మమ్మల్ని కూడా ఆయనతో కూడా లేపి ఎంత బలమైన రహస్యం తెలుసా ఇది? లేపబడ్డ అనుభవం, ప్రత్యేకించబడ్డ అనుభవం, బలపరచబడ్డ అనుభవం, శుద్ధీకరించబడ్డ అనుభవం, తన కన్నులు తేటపరచబడ్డ అనుభవం. థ్యాంక్ యూ లార్డ్. మనం అనుకుందాం, ప్రభువా ఒకప్పుడు చీకట్లో ఉన్నాను,
ఒకప్పుడు లేపబడకుండా ఉన్నాను, ఒకప్పుడు నేను గ్రహించకుండా ఉన్నాను, ఇప్పుడు గ్రహించాను. సోదరి, ఆలోచించండి. నువ్వు నిజంగా గ్రహిస్తే మాట్లాడకుండా ఉండలేవు. నువ్వు నిజంగా గుర్తిస్తే గన దాన్ని తడంలాడకుండా, పట్టుకోకుండా, వెంబడించకుండా, నువ్వు నడవకుండా, ఓ థ్యాంక్ యూ లార్డ్, బిడలమైన మనం లోతైన అనుభవాన్ని కలిగి ప్రభువుతో కూడా నడుద్దుముగాక. ఆయన అంటాడు, ఆయనతో కూడా మమ్మల్ని లేపి అన్న మాటని అంటూ సమాజానికి సిలువ వేయబడ్డ యేసును గూర్చి, యేసే దేవుని కుమారుడని ఎలా ప్రకటించడం మొదలుపెట్టాడంటే, రండి 1 కొరింథీ 1:23 ఒక మాట ఇక్కడ రాస్తాడు కదా. 1 కొరింథీ 1 అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆగుదాం నాయన, యేసును ప్రకటిస్తున్నామంటే సరిపోదా? ఇక్కడ మనం తెలుసుకోవాలి. మేము యేసును ప్రకటిస్తున్నాం అంటే బారుగా ఉండదా, ఘనంగా ఉండదా, మర్యాదగా ఉండదా? కానీ ఇక్కడ ప్రస్తావించిన మాట ఏంటంటే, ఏం మాట అది? సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం. అంటే పౌలు ఏమి గుర్తించాడంటే, ఆయన సిలువ వేయబడకుండా ఉంటే నా గతి అది నేను లేచే కథ కాదు, నేను తప్పించబడే కథ కాదు, నేను బ్రతికే కథ కాదు, నేను ప్రభువు తట్టు నిలబడే కథ కాదు. అయ్యో నా బ్రతికేమైపోయాడు, అంధకారమయమైపోయాడు, చీకట్లో ఉండిపోయింది. ఏమి తప్పిస్తుంది నీ హృదయం? తప్పిస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, మీరు వినండి. పౌలు సిలువ వేయబడిన యేసును ప్రకటిస్తున్నానని ఆయన మాట్లాడినట్టు శిష్యులు ఎవరు కూడా ఆ మాట అంత ధీటుగా చెప్పలేకపోయారు. ఈరోజు నేను మీకు మాట చెప్తాను, మనమందరం కూడా నశించిపోవలసిన వారమే. ప్రభు కనికరం ఉంది మన పక్షాన, ఆయన దయ మన పక్షాన, ఆయన హస్తము మన పక్షాన. ఎన్ని శ్రమల్లోనైనా, కష్టాల్లోనైనా, ఆటుపోట్ల మధ్యలోనైనా ప్రభు ఆ సిలువ దృశ్యాన్ని చూపించినప్పుడు మనలో తెలియకుండానే పశ్చాత్తాపం వస్తుంది కదా. ఒక మనిషి తన మనస్సులో మార్పు తెచ్చుకోవడానికి ఎన్నో దృశ్యాలకి వెళ్ళొచ్చు. కొంతమంది మనసును మార్చుకోవడానికి బీచ్లకు వెళ్తారు, రకరకాల టూర్ వెళ్తారు, కొంచెం ఎంటర్టైన్మెంట్, ఫ్రెషప్ అవుదామండి, రీఫ్రెష్మెంట్ అవుదామండి, అటెట్టన పోదామండి, కొంచెం బుర్ర మార్చుకుందాం, బుర్రని ఫ్రెష్ చేసుకుందాం అనుకుంటారు కదా. కొంచెం టీ తాగుదాము రీఫ్రెష్మెంట్ కొరకు, ఇలాంటివి. ఇది దేహము రీఫ్రెష్మెంట్ కొరకు ఉండొచ్చు. ప్రియమైన వారులారా, మన ఆత్మ రీఫ్రెష్మెంట్ ఎక్కడా అంటే ఒకే ఒక అర్థం, సిలువ దృశ్యం. సిలువ వేయబడిన యేసుని మేము ప్రకటిస్తున్నాం. తండ్రి ఆయన్ని లేపాడు, ఆయనతో కూడా మమ్మల్ని ప్రభువే లేపాడు. మేము లేపబడ్డాం. ప్రకృతి సంబంధులము కాము, ప్రభు సంబంధులమే. వినవా? విభజించబడదాం, లోకములో నుండి విభజించబడదాం. విభజన గురించి ఎంతో చక్కగా మాట్లాడుతున్నాడు. చాలామందికి తెలియక క్రైస్తవులమయ్యుండి కూడా ఎక్కడేసినాము గొంగడంటే వేసిన చోటే. సిలువ వేయబడిన యేసు యొక్క ప్రభావం నీ లోపలకు వచ్చేటప్పటికి దినదినము ఒక వ్యక్తి జీవితంలో దినదినము ప్రసంగము సమీపించకపోతే, వాక్యము సమీపించకపోతే, ఎందుకు కూడుకోవాలి మనం? వాక్యము మన దగ్గరకు రాకపోతే, వాక్యములో నువ్వు ఉండకపోతే, వాక్యమును వినకపోతే జరిగేది ఏంటంటే, కొలస్సీకి రాస్తాడు పౌలు చక్కగా. అది కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27-28 వచనాలు.
అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఎట్టిదో ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు, అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడని సంగతిని, ఉన్నాడని సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ప్రతి మనుషుని క్రీస్తునందు ఏమిటి ఆ మర్మము? ఎలాగ బయలుపరిచాడంటే, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని, అది నిలబెట్టాల. ఆయన మహిమ యొక్క నిరీక్షణ మనకేంటంటే, దేవుని ఎదుట. ఇందుకోసం వాక్యం వినాలి. మనం వాక్యం వింటుండాలి. వాక్యము వింటూ వాక్యము నిన్ను ఎక్కడ నిలబెడుతుందంటే, దేవుని ఎదుట. పడగొట్ట జాలని ఆయన ఎదుట, ప్రకాశింపచేయు ఆయన ఎదుట, ఆకర్షించు ఆయన ఎదుట, అభిషేకించు ఆయన ఎదుట, ఆనందింపచేయు ఆయన ఎదుట, వాయుమండల కట్లు తెంచగలిగే ఆయన ఎదుట, నేను ఈ భూలోకంలోనే ఒక శ్రేష్టమైన పాత్రగా ఉపయోగించు ఆయన ఎదుట నిలబెట్టి దేవుడని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీరు ఆలోచించండి. మీరు నెమ్మదిగా ఇంటికి వెళ్ళి కూడా ఆలోచించండి. దేవుని ఎదుటికి రాకుండా, వాక్యముతో మనం గడపకుండా, దైవ సన్నిధితో గడపకుండా మనం ఇట్టి నిరీక్షణ కలిగి ఉండలేం. ఎందుకంటే నిత్యము చీకటి మనతో పోరాడుతుంటుంది. సమస్యలు మనతో పోరాడుతుంటాయి. ఆటుపోట్లు పోరాడుతుంటాయి. జీవితంలో ఎదుర్కొనే సమస్యలన్నీ పోరాడుతుంటాయి. వీటన్నిటి నుంచి నువ్వు తప్పించుకోవాలంటే, నిన్ను విమోచించిన వాడు ఆయన కోరుకుంటున్నాడు ఏంటంటే, ఆ మహిమ కర్త నీకు ఒక నిరీక్షణ ఇచ్చాడు. నా ఎదుట నువ్వు నిలబడు, సంపూర్ణుడుగా నిలబడు. నేను ఎవరినో తెలుసా? నేను అభిషేకించేవాడిని, నిన్ను ఆనందింపు చేయవాడిని, నేను ప్రత్యేకించేవాడిని, నా మహిమ చేత నిన్ను కప్పేవాడిని. నా మహిమ గుడారము నిన్ను ఆవరిస్తే ఇంకా ఏ దుష్టుడు నేతో వ్యాజ్యమాడతాడు? ఏ దుష్టుడు పడదోస్తాడు? దేవుని బిడ్డలారా, చాలామందిని శత్రువు పురికొల్పి, నువ్వు వచ్చేసేయి, ఇక్కడ ఆనందం ఏముంటుంది నీకు, ఇక్కడ ఏమి సంతోషం నీకు, అసలు సంతోషించేది లోకంలో రాపాయి బయటికని ఉండనీయకుండా చేసేసి, నిరీక్షణని రద్దు చేసి, సమాధానాన్ని రద్దు చేసి, హృదయాల్లో ఉన్న ఆ బలమైనటువంటి ఆ ప్రక్రియను తుడిచేసి లోకంతో కలిపేస్తున్నాడు. భక్తిహీనునిగా చేసి పడేస్తున్నాడు. భక్తిహీనతలోనికి తీసుకెళ్ళిపోతుంది. యెషయా గ్రంథం చెప్తుంది భక్తిహీనుడి గురించి. భక్తిహీనుడట కదులుచున్న సముద్రము లాంటివాడు, దాని బురదయు మైలును పైన వేస్తాడంట. భక్తిహీనుడు ఎటువంటి వాడు? కదులుచున్న సముద్రం. ఎప్పుడైనా నిమ్మలంగా ఉంటుందా? ఉండలేదు. సముద్రానికి నిమ్మలత్వం తెలియదు. ఒక ఆయన అంటాడు, ఏమయ్యా ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఎంత నిబ్బరంగా ఉన్నావు నువ్వా? నా సంగతి నాకే తెలుసు, నిబ్బరంగా ఉన్నానని లేదనేది. కానీ నువ్వెంత నిబ్బరంగా ఉన్నావేంతే అంటే నిజమే. కానీ ఆ కాస్త కోస్త నిబ్బరత అన్న దేవుడు మాకు దయచేసాడు. దేవుని స్తోత్రం అని చెప్పి నువ్వు చూస్తే నీ కళ్ళకి నిబ్బరంగా కనబడుతున్నావు, ఆ దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఎంతో నిబ్బరత మనకు కావాలి, ఇంకా ఎంతో నిబ్బరత కావాలి. దేవుడు మనల్ని ఆ స్థాయికి, స్థితికి నడిపించును గాక. భక్తిహీనుడు కదులుచున్నవాడు సముద్రము లాంటివాడు.
అది నిమ్మలింప నేరదు. దేవుడు అంటున్నాడు, ప్రతి మనిషిని మహిమ నిరీక్షణతో వారిని నేను కప్పి నా ఎదుట సంపూర్ణుని చేసి నిలబెట్టుకుంటాను. నేను ఎవరిని నిలబెడతానో వారిలో వెలుగు ప్రకాశిస్తుంది. నేను నిలబెట్టుకునే మనిషి చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులో, చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులో, అసమాధానము నుండి సమాధానములోకి, కలవరములు పోరాటములో నుండి ప్రశాంతతలోనికి ఆయన ఎదుట నేను నిలబెట్టుకుంటాడని. ఈ భాగ్యం ఎంత గొప్పది ఒకసారి ఆలోచించు. ఇది ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది అనేది పౌలు తేట తెల్లగా చెప్పాడు. మేము ఎవరిని ప్రకటిస్తున్నామన్నాడు? అమ్మాయి. ఇప్పుడు నువ్వు చెప్పు, మనం ఎవరిని ఆరాధిస్తున్నావు? చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరి సన్నిధిలో ఉన్నాం? సిలువ వేయబడిన యేసు సన్నిధిలో ఉన్నాం. ఏ ఆత్మను కలిగి ఉన్నాం? సిలువ వేయబడిన యేసయ్య ఆత్మని కలిగి ఉన్నాం. మనము ఏ ధైర్యంతో ఉన్నాం? ఆయన ఎదుట నిలబడ్డాం. ఆయన సమాధానం మనతో ఉంది, ఆయన సన్నిధి మనతో ఉంది, మహిమా శక్తి మనతో ఉంది. ఆయన తన గుడారమును మన మీద కప్పాడు. ఈ నిరీక్షణ మనకుంది. దేవుని స్తోత్రం. కనుక సిలువ వేయబడ్డ యేసుని ప్రకటిస్తున్నాను అంటున్నాడే టీవీగా. తనలో ప్రారంభమైన ఆధ్యాత్మికత కొట్టివేయబడలేంది కదా. దేవునితో తనకున్న అనుబంధం, ఆ సాక్ష్యం చూడండి ఎలా ఉందో. ఊరికినే కాదు ప్రకటించడం. నేను మళ్ళా కూడా చెప్తాను, నాకు తెలిసిన ఒక తల్లి ఉంది. ఆమె నాయుడుపేటలో ఉంటారు. ఆమె పేరు రూతమ్మ. తల్లి అప్పుడప్పుడు వస్తుంటుంది మన దగ్గరికి. మీరు చెప్పండి, మొన్న కూడా నేను కలిస్తే ఆ రూతమ్మ అంటది, పాపం బతకడానికి ఏ విధమైన ఆనవాళ్ళు లేవు దేహంలో, కిడ్నీ ప్రాబ్లం, ఎప్పుడు చూడు ఆరోగ్యం సరిగా లేదు, కానీ సువార్త చెప్పకుండా ఉండలేదు. సువార్త చెప్పకుండా ఉండలేదు. దేవుని గురించి పలకరించకుండా ఉండలేదు. శ్రమలు ఎదురైనా సరే, కష్టం ఎదురైనా సరే తనకు ఒక నిరీక్షణ. ఆమె వెళ్ళే చోటు ప్రసాదం దగ్గరికి వెళ్తుంది, బేరిపేట ప్రసాదం దగ్గర. అన్న అంటారంటే అప్పుడప్పుడు, రూతమా తల్లి, నువ్వు ఇప్పుడు ఎందుకు, పాపం ఆరోగ్యం బాగాలేదు కదా, కాసేపు ఇంట్లో ఉండకూడదనంటే, అన్న ఈ టైం నాకు పోతే తిరిగి వస్తుందా? ఈ అంశం నాకు పోతే తిరిగి వస్తుందా? ఈ ఆనందం పోతే తిరిగి వస్తుందా? అంటే ఇంత నిరీక్షణకు ఆధారం ఏంటి వెనకల అంటే, ఆమె చూడండి, ఆధ్యాత్మిక అనుబంధం ఆమెలో మహిమ నిరీక్షణ ఆవరించి దేవుని ఎదుట నిలబెట్టుకొని పరలోక ప్రత్యక్షతని భూమి మీద తనతో మాట్లాడుతున్న దేవుని ఆత్మ. ప్రైజ్ ద లార్డ్. ఆలోచించండి, నీకు నాకు ఉండవలసింది నిలబెట్టి. ఇంకో మాట చెప్తున్నాను, మనకందరికి బాగా తెలిసిన మాట కంఠస్థంగా ఏంటంటే, ఇక్కడ ఒక రహస్యం అని చెప్తా మీకు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆగుదాం ఇక్కడే. దేవుడు లోకమును, ఆయన ప్రేమ ఒకటి నిలబడి ఉందంటే, సిలువులో నుంచి దేవుడు లోకమును ఏం చేశాడు చెప్పండి? ఎంతో ప్రేమించాడు. దేవుని ఎదుట నిలబెట్టుకోవడం మాత్రమే కాదు, నిలబెట్టుకున్న మన మీద ఆయన ప్రేమ ధారాపాతం, ఆయన ప్రేమ శక్తి, ప్రేమ గాలి విసిరింది. ఈరోజు నేను మీకు ఒక మాట చెప్తాను. దేవుని ప్రేమ ఒకరిని ఆవరించిందంటే వానిలో దుష్టత్వం పాలించదు. విశాల హృదయం లోపలికి రావాలి, ఆరాధన హృదయం లోపలికి రావాలి, కృతజ్ఞత భావం లోపలికి రావాలి. అవునా?
కృతజ్ఞత భావం. నా ప్రభువా, నువ్వు నన్ను ప్రేమించకపోతే, నువ్వు నన్ను వదిలేసి ఉంటే నాకైతే ఏంటి? నువ్వు నన్ను ప్రేమించావు కనుక నువ్వు నన్ను చేర్చుకున్నావు. నువ్వు నన్ను ప్రేమించావు కనుక నీ ఎదుట నిలబెట్టుకున్నావు. నువ్వు నన్ను ప్రేమించావు కనుక నా పాపాన్ని తుడిచావు. నువ్వు నన్ను ప్రేమించావు కనుక నీ హృదయాన్ని నాతో పంచుకుంటున్నావు. నీ ప్రేమ లేకపోతే నీ హృదయంలో ఉండే మాట నాతో పంచుకోవు కదా. ఆలోచించు. దేవుడు తన్ను ప్రేమించు వారిని శిక్షించి అదేనంట ఒక సిలువ వేయబడిన యేసు ఇతడు ఏం చేస్తున్నాడంటే యేసే దేవుని కుమారుడని ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తున్నాడు. పని చేసే చోట, చదువుకునే కాలేజీ, ఉండే గ్రామం, చుట్టుపక్కల జనం, నువ్వు ప్రకటిస్తున్నది ఏదో వింటూ ఉంటారు. కొంతమంది ప్రకటిస్తే వెళ్తుంది, కొంతమంది చెప్పకపోయినా సత్యం వెళుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన మీది అట్టి మహిమ మనలను కమ్ముకొనును గాక. హల్లెలూయా. దుష్టలోకంలో, దురాత్మ సంచారం చేసే లోకంలో, అడుగడుగున మోసం చేసే లోకంలో, అడుగడుగున దారి తప్పించేసే లోకంలో యేసే దేవుని కుమారుడుగా కలిగి ఉండకపోతే మనం రాంగ్ స్టెప్ వేసేస్తాం. మనం డొంకదారిని పడిపోతాం అంతే. ఇంకా మనకు వెళ్ళే దారి కనపడదు. ఇంకా ప్రియులరా, దైవ వెలుగు మనలను దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు గుంపును చేరుస్తాడంతే. నశింపనీయుడు, ట్రాక్లకు తీసుకొచ్చేస్తాడు. నాశనానికి నేరుగా పరిగెడుతున్న బిడ్డలు పట్టుకునేస్తాడు. బలమైనటువంటి ఆశ్రయపురం మనకు దక్కును గాక. దైవ సన్నిధి మన మీద ఆవరించబడును కాక. థ్యాంక్ యూ లార్డ్. ఈ రోజున నేను ఈ మాటతో ఆపుతాను. ఒకే ఒక వర్డ్. అతనిలో ఆత్మీయత ప్రారంభమైంది. దేవునితో ఒక బలమైన బంధం ఏర్పడిన తర్వాత అతడు చేసిన మూడవ పని ఏంటి? యేసే దేవుని కుమారుడు. మనం ఒక ప్రశ్న వేసుకుందామా? నీలో ఆత్మీయత ప్రారంభమైంది, నీతో దేవునితో నీకు ఒక బలమైన బంధం ఏర్పడింది. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నావు? మారు మనసు పొందాం, బాప్తిస్మం పొందాం, ప్రభు బల్లో పాలు పంపులు పొందుతున్నాం. ఏదో అందరం లేచి నిలబడదాం, ఆఫరింగ్ చేద్దాం, పాట పాడదాం అంటే కానుకేస్తున్నాం, అంతే అయిపోయింది, ఇంటికి పోతున్నాం. ఇది మనకు ఒక మెటీరియల్ యాక్టివిటీస్ అలాగైపోయినాయన్నమాట. ఏంతో యాంత్రికమైన పద్ధతి విధానాల్లో కొనసాగుతుంది. కంపెనీ కూడా అంతే, వస్తారు, వాళ్ళు పని చూసుకుంటారు, పోతూ ఉంటారు. ఇది కంపెనీ కాదు. మన హృదయము దేవునికి ఒక పర్ణశాల. మన హృదయం దేవునికి ఒక ప్రారంభించేటువంటి, మనం అంటాం ప్రారంభించేటువంటిది ఒక ఆఫీస్ గది ఆయనకి. అది వర్క్. ఇది లోపల ఒక మాట చెప్పొచ్చు, ఏమంటారు దాన్ని అమ్మా? లోపల పనిచేస్తూ ఉండేదాన్ని ఏమని? కంట్రోల్ రూమా? కంట్రోల్ రూమ్ అది వర్క్ ప్రారంభమయ్యేదినా? అది కంట్రోల్ రూమ్ అంటున్నారు ఆయన. వారి భాషలో చెప్పేది కంట్రోల్ రూమ్. ఇంకొకటి చెప్పండి మీరు. ఏందో ప్రొడక్షనా? ప్రొడక్షన్ అని ఒక వర్డ్ వదిలేస్తే సరిపోదు కదా. నీ రూమ్ ఏంటి, దానికి పేరు చెప్పు అందంగా.
నలుగురు అభిప్రాయాలు చెప్పండి. మీ అభిప్రాయాలు, నీ హృదయం ఏ విధంగా దేవునికి ఇవ్వాలనుకుంటున్నావని, హృదయాన్ని దేవునికి ఏ విధంగా అప్పగించాలనుకుంటున్నావు? ఓకే, మంచి మాటలు చెప్తున్నారు. మీ దగ్గర నుంచి ఒక్క మాట కూడా రావట్లేదు. ఎందుకనంటే అనుభూతి రావాలి, అందుకే మీ దగ్గర పలికిస్తామని. నాకు ఆ వర్డ్స్ తెలియదు కదా, అందుకు మీ దగ్గర తెలుసుకుందామని. చూడండి, ఆత్మీయత ప్రారంభమైన తర్వాత, తానెవరో తనకు తెలిసిన తర్వాత, తనలో ఆత్మీయత ప్రారంభమై దేవునితో ఒక బలమైన బంధం ఏర్పడింది. దెన్ నెక్స్ట్ యేసే దేవుని కుమారుడని ప్రకటిస్తున్నాడని పౌలు చెప్తున్నాడు. బట్ నువ్వేం చెప్తావు? నేనేం చెప్తాను? మన నెక్స్ట్ వర్క్ ఏంటి? నెక్స్ట్ మన డిజైర్ ఏంటి? మన ఆశ, మన దాహం ఏంటి నెక్స్ట్? అది కదా మన దాహం. వచ్చిపోయేదేనా? ఏదో వెసులుబాటు కల్పించుకొని అట్లా కూర్చుండి వెళ్ళిపోవడమా? నువ్వు దేవునికి ఒక కార్యకర్తవి. సరైన పదమేమో ఇది. దేవునికి ఎటువంటి వాడివి? ఒక కార్యకర్తవి. శ్రమించి పనిచేసే దేవునికి ఒక కార్మికుడివి. కంపెనీలో కార్మికుడు ఎలాగో అలాగ ఒక కార్మికుడివి. నువ్వు ఒక ప్రొడక్షన్ అంటే ఒక రకంగా చెప్పిన క్వాలిటీ సూపర్వైజర్ నువ్వు. ఒక క్వాలిటీ సూపర్వైజర్ నువ్వు. ఏంటంటే ప్రొడక్షన్ తయారవుతుంది, ఇందులో క్వాలిటీ ఏంటి అని చెక్ చేసేది. లోపల ఆధ్యాత్మికంగా బలపడ్డ నీవు క్వాలిటీ సూపర్వైజర్. మరి పట్టుకుంటావు, అన్నా దేవుని ఆత్మ ఇలా చెప్తుందన్నా, దేవుని ప్రేమ ఇలా చెప్తుంది సిస్టర్, దేవుని మనసు ఇలా చెప్తుంది బ్రదర్, కాబట్టి మనం ఇలా నడుచుకుంటే ఎంత బాగుంటుంది బ్రదర్. క్వాలిటీ సూపర్వైజర్. నీ క్వాలిటీని పెంచు ఒకసారి, ఎదుగు ఒకసారి. వినేసి వెళ్ళిపోబాకు, పని చూపించు. పౌలన్నా, పట్టబడ్డావే, నీ సాక్ష్యం వింటుంటే మా గుండె తరుక్కుపోతుంది. ఎంతకైనా నిన్ను నేర్చుకోవడం తప్ప మేము నేర్పించేది ఏమీ కనబట్టలేదు. నిన్ను నువ్వు చూసుకున్నావు, నీలో ఆత్మీయతను ప్రారంభించావు. ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమైనప్పుడు ప్రభువుతో ఒక బలమైన బంధం ఏర్పడింది. నువ్వు యేసే దేవుని కుమారుడని ప్రకటించడం మొదలుపెట్టావు. మొదలుపెట్టగా నీలో పుట్టింది ఏంటంటే అనేకులను సమకూర్చావు. సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నానని చెప్పి గంటాపదంగా గుద్దావు. సిలువే లేకపోతే నా జీవితంలో వెలుగే లేదన్నట్టు చెప్పావు. అనేకుల్ని ఆయన మహిమ నిరీక్షణలో నిలబెట్టి యేసు ఎదుట నిలబెడుతున్నావు. ఈ నిలబెట్టడానికి గల కారణం, లోకము భయంకరమైంది, లోకము పాపభూయిష్టమైనది, లోకము ఉచ్చుతో కూడింది, లోకము ఎలాగ మనల్ని మైమరిపించి మాయ మాటలు చెప్పి నాశనానికి నడిపించేది కాదు. ఆయన ప్రేమను చూద్దురు రండి అని మహిమ ఎదుట నిలబెట్టేదానికి నువ్వు సిలువ వేయబడిన యేసుని ప్రకటిస్తున్నావా? మా చేతగాలేదన్నా. మహిమ మనలను ఎముకలకు పట్టిన, నరాలకు పట్టిన, రక్తానికి పట్టిన చీకటి తొలగిపోయేటట్లు చేయను గాక. ఈ సాయంత్రం వాక్యపు వెలుగులో కడగబడుదుము గాక, వాక్యపు వెలుగులో బలపరచబడుదుము గాక, వాక్యపు వెలుగులో మనం ప్రకాశించుదుము గాక, వాక్యపు వెలుగులో రోషము తెచ్చుకుందుము గాక, ధైర్యము తెచ్చుకుందుము గాక. అతి కృప మనలో ప్రతి ఒక్కొక్కరికి దేవుడు చెప్పండి గట్టిగా చెప్పరా, దయచేయను గాక. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ గల తండ్రి, అవును ప్రభువా, మా జీవితంలో మేము ఎవరో మాకు అర్థమైనప్పుడు, ఆధ్యాత్మికత ప్రారంభించినప్పుడు, నీతో ఒక బలమైన బంధం ఏర్పడినప్పుడు ప్రభువా, మా జీవితం నిరాశలో, నిస్పృహలో, నిరుపయోగంగా ఎందుకు పనికి రాకుండా ఉండిపోతే ఏం ప్రయోజనం తండ్రి? పౌలు తన జీవితంలో ఆత్మీయ జీవితం ప్రారంభమైనప్పుడు, నీతో బలమైన బంధం ఏర్పడినప్పుడు యేసే దేవుని కుమారుడని ప్రకటించడం మొదలుపెట్టి
అతడు ప్రకటించగా ప్రజలు పట్టుబడ్డారు. పట్టుబడ్డ వారితో ప్రారంభించిన మాట, సిలువ వేయబడిన యేసును ప్రకటిస్తున్నామని. ఆ శక్తి వారి మీదకి రాగా వారి ఎదుట బిడ్డలను నిలవబెట్టాడు. మేము కూడా అలా నిలబడడానికి, మేము అలాగే నిలబెట్టడానికి, నీ ప్రేమను చాటడానికి, సంపూర్ణులం కావడానికి నీ కృప దయచేయరా తండ్రి, కృప దయచేయి. అటు కృప కాపుదల కూడి వచ్చిన బిడ్డలందరూ అనుభవించినట్లు సాయం చేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒకరే చెల్లించుకుంటారు. యేసయ్య శ్రేష్టమైన శక్తిగల పవిత్ర నామములు స్తుతించి ప్రార్థన చేసి మహింపరిచి వేడుకుంటున్నాను తండ్రి. గట్టిగా చెప్దాం, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములో దేన్ని మరొకము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య ఆదరణ కూడి వచ్చిన మనందరితో సకల పరిశుద్ధులతో సదా తోడుగా ఉండి కాచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను దీవించుగాక. ఈ సాయంకాలం ప్రయోజనకరంగా లేదా? పౌలు సాక్ష్యం ఎంత బలంగా ఉందో చూడండి, మర్చిపోవద్దు. ఆ మాటలు మన హృదయంలో అలా ఉంటే, వాటితో మన యాత్ర కొనసాగితే మనం కూడా సమాజానికి ప్రయోజనకరంగా ఉంటాం. ఆమేన్. గాడ్ బ్లెస్.